నమో కనకదుర్గ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. క్రోధీనామ సంవత్సరంలో దేవగురువు అయిన బృహస్పతి ఆయన తన సంచారాన్ని మేషరాశి నుంచి కాలపురుషుడి కుండలిలో ప్రథమ రాశి అయిన మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతూ ఉన్నాడు. మేషరాశిలో ఆయన సంచారం చాలించి వృషభ రాశిలోకి ఆయన అడిగడిపోతూ ఉన్నాడు మే 2వ తారీఖు నుంచి. ఆయన ఏ రాశిలో అయినా కూడా ఒక సంవత్సరం కాలం పాటు ఆయన సంచారం సాగుతుంది. కాకపోతే ప్రతి గ్రహము మారేప్పుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారేప్పుడు కొన్ని గ్రహాలకి ప్రత్యేకమైన అంశాలు చోటు చేసుకుంటాయి. ఆ ప్రత్యేకమైన అంశాలు చోటు చేసుకునే వాళ్ళల్లో దేవగురువు అయిన బృహస్పతి కూడా ఒకళ్ళు. ఇప్పుడు సూర్యనారాయణమూర్తి ప్రతి నెల ఒక రాశిని మారుతూ ఉంటే రవి సంక్రమణ దినం అని చెప్తాం. ఆ రోజు పితృతర్పణాలు వదలటానికి, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి, ఇలాంటి వాటన్నిటికీ కూడా చాలా బేసిక్గా ఉంటుంది ఆ రోజు. అది మనకు విశేషంగా ఉంటుంది. అలాగే ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం, ఇదంతా కూడా సూర్యనారాయణమూర్తి సంక్రమణం వల్ల ఒక రాశి నుంచి ఒక రాశికి మారడం వల్ల ఉంటుంది. అలాగే శనేశ్వరుడు ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారినప్పుడు కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని ఉంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అష్టమ శని ఉంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది, కొన్ని రాశుల వాళ్ళకి కంటక శని ఉంటుంది. ఇలాగ ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశిలో మారినప్పుడు డెఫినెట్గా అదొక స్పెషల్, ఒక విశిష్ట గోచర గ్రహస్థితే అవుతుంది. అలాగే మనకి గురు భగవానుడు కూడా దేవగురువైన బృహస్పతి ఆయన ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారారంటే వీళ్ళందరినీ మించి ఒక మంచి విశేషాంశం ఉంటుంది. ఆ విశేషాంశం ఏంటంటే గురు భగవానుడు ఎప్పుడైతే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడో అప్పుడు నదులకి పుష్కరాలు వస్తాయి. 12 ఆయన ప్రతి రాశిని చుట్టడానికి ఇప్పుడు మేషరాశిలోంచి ఆయన బయటకు వస్తే మళ్ళీ మేషరాశిలోకి వెళ్ళడానికి 12 సంవత్సరాలు పడుతుంది. అందుకని 12 ఏళ్ళకు ఒకసారి ప్రతి నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వృషభ రాశిలోకి ఆయన అడుగు పెట్టబోతూ ఉన్నాడు కాబట్టి మనకి నర్మదా నది పుష్కరాలు ఆయన అడుగుపెట్టిన మొదటి 12 రోజులు నర్మదా నది పుష్కరాలు ఉంటాయి. అలాగా గురు భగవానుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారుతున్నాడు అంటే కనుక డెఫినెట్గా పుష్కరాలు నదికి వస్తాయి. అంటే 12 నదులకి పుష్కరాలు వస్తాయి అన్నమాట. 12 సంవత్సరాలకు ఒకసారి రావడానికి కూడా కారణం అదే, ఏ నదికైనా కూడా. ఎందుకంటే మళ్ళీ ఆ రాశిలోకి ఆయన వదిలేసిన తర్వాత మళ్ళీ ఆ రాశిలోకి రావడానికి 12 సంవత్సరాల టైం లిటరల్గా తీసుకుంటాడు. అందువల్ల ఇప్పుడు గురు భగవానుడు ఒక సంవత్సర కాలం పాటు వృషభ రాశిలో ఆయన సంచారం సాగుతుంది. మధ్యలో ఆయన వక్రగతిలోకి కూడా వెళ్తూ ఉన్నాడు. వక్రగతిలోకి ఎప్పుడు వెళ్తున్నాడు? అక్టోబర్ 10వ తారీఖు నుంచి వక్రగతిలోకి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని నెలల పాటు అంటే ఫిబ్రవరి 2వ తారీఖు 2025వ సంవత్సరము ఫిబ్రవరి 2వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగతిలోనే ఉంటాడు. సో ఈ వక్రగతి గురించి మళ్ళీ మనం సపరేట్గా మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. వక్రగతి గురించి ఒక స్పెషల్ వీడియో చేయాల్సింది, ఎందుకంటే అది దీంట్లో మిక్స్ చేయడానికి లేదు. దాని ఫలితాలు ఎలాబరేటెడ్గా చెప్పలేము. ఇందులోనే చెప్పేస్తే కంప్రెస్డ్ అయిపోయి వివరంగా చెప్పడం కష్టం అవుతుంది. కాబట్టి దాని గురించి సపరేట్ నోటిఫికేషన్స్ వస్తాయి, అప్డేట్స్ వస్తాయి. ప్రస్తుతం అంటే మీకు ఒక అంచనా కోసం అసలు ఆయన గ్రహస్థితులు ఎలా ఉంది, ఆయన ఈ సంవత్సరంలో వక్రగతిలో వెళ్తున్నాడా, సవ్యగతిలో ఉన్నాడా, ఈ విషయం తెలుసుకోవడం వరకే. అక్టోబర్లో వక్రగతిలో వెళ్ళే గురు భగవానుడు మళ్ళీ 2025 ఫిబ్రవరిలో వక్రగతి నుంచి బయటకు వస్తాడు. సంవత్సరం కాలం పాటు కూడా ఆయన వృషభ రాశిలో సంచారం జరుగుతుంది. వృషభ రాశి అన్ని రాశుల్లోకి మనం చూసుకుంటే కనుక వృషభ రాశి ఆయనకి పూర్తిగా అనుకూలం కాదు. వృషభ రాశి అనుకూలం కాదు ఆయన సంచారానికి. మిథున రాశిలో ఆయన కంఫర్టబుల్గా ఉండడు, కన్యా రాశిలో అసలు కంఫర్టబుల్గా ఉండడు, తులారాశిలో ఆయన కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడు. కానీ వృషభ రాశిలో ఆయన కంఫర్టబుల్గా ఫీల్ అవ్వకపోయినా సరే ఆయన ఇవ్వాల్సిన రిజల్ట్స్ ఆయన ఇస్తాడు. కొన్ని విషయాల్లో జాగ్రత్తలు కూడా ఇండికేట్ చేస్తూ ఉన్నాడు. మనందరికీ కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు ఇండికేట్ చేస్తూ ఉన్నాడు. వృషభ రాశికి అధిపతి శుక్రాచార్యుల వారు, ఇద్దరు గురువులు. అందువల్ల ఏంటంటే కొంత బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. ఆ బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్సెస్ వల్ల కొంత అందరూ కూడా ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది. బట్ ఆయన జీవం పోస్తాడు, ఆయన జీవకారకుడు కాబట్టి కాలపురుషుడు కుండలిలో 2వ స్థానంలోకి ఆయన రావడం అంటే జీవం పోస్తూ ఉంటాడు. దేంట్లో జీవం పోస్తాడు? కుటుంబం విషయంలో, ఆర్థికపరమైన విషయాల్లో మంచి జీవం పడుతుంది. అందరికీ కూడా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు మనం అవ్వడానికి క్రోధీనామ సంవత్సరం అయినా కూడా
ప్రతి ఒక్కళ్ళకి అవతల వాళ్ళతోటి మాట మంతి చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడిన మాటలు అవతల వాళ్ళు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఒక్కొక్కసారి మన ఆనందం కూడా ఆధారపడి ఉంటుంది. సో, అంటే ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాటలు అవతల వాళ్ళు శభాష్ అని అప్రిషియేట్ చేస్తే ఒక చిన్న ఆనందం లోపల కలుగుతుంది. అలా కాకుండా వాళ్ళు ఏదన్నా సర్కాస్టిక్‌గా మాట్లాడితే బాధ అనిపిస్తుంది. వాటన్నిటికి అతీతంగా ఈ సంవత్సరం గురు భగవానుడు ప్రసాదించబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఈ విషయం వర్తిస్తుంది. ప్రత్యేకించి మ్యూజిక్ ఫీల్డ్స్‌లో ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి శుభ సమయము. టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళకి ఇది గురు భగవానుడు వృషభ రాశి ట్రాన్సిట్ చాలా మంచి శుభ సమయము. గురుస్థానంలో ఉన్నవాళ్ళు, అది ప్రవచనకారులు కావచ్చు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కావచ్చు, వాస్తు చూసేవాళ్ళు కావచ్చు, న్యూమరాలజిస్టులు కావచ్చు, లేదా ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. ఆర్థికంగా చాలా బాగా ఉంది. అంటే లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు బాగా అందుతాయి ఈ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి. అలాగే మీరు యాంకర్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు అందరికీ కూడా, అంటే ఇప్పుడు అది మీరు వృషభ రాశిలో పుట్టాలనే రూల్ లేదు. ఇప్పుడు చెప్పే అన్నీ కూడా ఓవరాల్గా అప్లికేబిలిటీ ఉన్న విషయాలు నేను ముందు ప్రస్తావిస్తున్నా. రాశి వారీగా మళ్ళీ మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి తెలుసుకుందాము. ఓవరాల్గా చెప్తూ ఉన్నాను. ప్రత్యేకించి గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం స్త్రీలందరికీ కూడా జీవం పడుతుంది. స్త్రీలకు డెఫినెట్గా ఇది చాలా ప్లస్ సంచారము. ఏదో మీరున్న ఏ రంగంలో మీరున్నా కూడా దాంట్లో బాగా లైమ్లైట్లోకి వెళ్తారు. అందరికీ వర్తిస్తుంది ఇది. అలాగే ఒకవేళ కనుక మీరు గృహిణి స్థానంలో ఉన్నారనుకోండి, అప్పుడు కూడా మీకు మంచి గుర్తింపు, గౌరవం వస్తుంది. ఎందుకంటే పిల్లల్ని, సంసారాన్ని అది చాలా పెద్ద టాస్క్, చాలా ఛాలెంజింగ్ టాస్క్. వాటిల్ని బాగా కాపాడుకుంటూ రావడం, దాంట్లో మీకు మంచి అప్రిషియేషన్స్ వస్తాయి. ఇలాగ ప్రతి విషయంలో కూడా స్త్రీలందరికీ మంచి శుభ సమయము క్రోధినామ సంవత్సరంలో ఉంది. అది కూడా ప్రత్యేకించి మనందరికీ కూడా, అంటే స్త్రీలందరికీ కూడా గురు భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. అందువల్ల ఇక్కడ అంటే మగవాళ్ళకి బాగాలేదంటే మగవాళ్ళకి కూడా బాగా ఉంది. ప్రత్యేకించి ఆడవాళ్ళకి ఒక 30% బఫర్ ఉందని చెప్పాలి ఈ వారం గురు భగవానుడు ఆశీస్సుల వల్ల. అయితే ఒక విషయంలో జాగ్రత్త కూడా ఆయన సూచిస్తున్నాడు. మన ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు, బయట ఆడవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే పొరపాటున కూడా ఆడవాళ్ళ గురించి చులకనగా మాట్లాడడం కావచ్చు, తక్కువ చేసి మాట్లాడడం కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా దూషించడము, ఇలాంటివేవి చేయకుండా జాగ్రత్తగా ఉంటే కనుక గురు భగవానుడు సమృద్ధిగా అన్ని రిసోర్సెస్ అందరికీ ఇచ్చేసి వెళ్తాడు. ఇది ఆడ మగ తేడా లేదు, అందరికీ ఈ విషయం వర్తిస్తుంది. ఎవరైతే సమృద్ధిగా అన్ని అవకాశాలు అందుకోవాలని భావిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్త్రీలని దేవతా స్వరూపంగా చూడడం కనుక ప్రాక్టీస్ చేస్తే ఆల్రెడీ అలానే ఉంటుంది. ఎందుకంటే మన సనాతన ధర్మం మనకి చిన్నప్పటి నుంచి నేర్పిన విషయమే అది. కాకపోతే కాలవశాత్తు కలి ప్రభావం వల్ల ఒక్కొక్కసారి మనకి మన అసోసియేట్స్లో ఉన్న స్త్రీల పట్ల కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది మధ్యలో. ఇది మనకి జరగచ్చు, మన వల్ల ఇంకొకళ్ళకి జరగచ్చు. ఏదైనా సరే ఇలాంటి వాటన్నిటి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. దానివల్ల ఏంటంటే ఈ వారం డెఫినెట్గా ఈ సంవత్సరం అంతా కూడా డెఫినెట్గా అబండెన్స్, సమృద్ధి, జీవకారకుడు కాబట్టి ఆయన ఇవ్వదలుచుకుంటే గురు భగవానుడు ఏమీ ఆలోచించడు. వెనక ముందు ఆలోచించకుండా చక్కగా రిజల్ట్స్ ఇస్తాడు. ఏమన్నా మనం కష్టాల్లో ఉంటే ఆ కష్టాల నుంచి మనల్ని ఎలా బయటపడేయాలా అని చూస్తాడు. వృషభ రాశి ఆయనకు అనుకూలం కాదు. ఎందుకు కాదని చెప్పానంటే స్త్రీల విషయంలో ఎంత మర్యాదపూర్వకంగా ఉంటుంది, అంటే మా స్త్రీలు అయినా కూడా అవతల స్త్రీ పట్ల మర్యాదపూర్వకంగా ఉండాలి. అది కనుక బాగా ప్రాక్టీస్ చేసుకుంటే అప్పుడు వృషభ రాశిలో ఉన్న గురుడు అందరికీ డెఫినెట్గా యోగిస్తాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. స్త్రీ పురుష భేదం లేకుండా ఆయన ద్వితీయ స్థానంలో ఉంటూ చాలా మంచి అవకాశాలని ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ప్రసాదిస్తూ ఉన్నాడు. అవన్నీ ఏంటో మనం ఒకసారి ఇప్పుడు చూద్దాం. విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని గురు భగవాన్ అందిస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూద్దాం. ఆఖరిదైన మీనరాశి, మీ రాష్ట్రాధిపతి మీకు తృతీయ స్థానంలో సంచారం చేస్తూ మీకు సౌభాగ్య యోగాన్ని కలిగిస్తూ ఉన్నాడు. సౌభాగ్య యోగం ఏ విషయాల్లో అంటే వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వడము, వివాహం అయిన వాళ్ళకి మీ వైవాహిక జీవితం చాలా చక్కగా సాగడానికి,
అలాగే వ్యాపారస్తులకి చాలా చక్కటి సౌభాగ్య యోగాన్ని గురు భగవానుడు కలిగిస్తున్నాడు. అంటే మీ వ్యాపారం చాలా బాగా కాంపిటీషన్ని, మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ని, ఒత్తిడిని తట్టుకొని నిలబడగలిగి మీరు వ్యాపారాన్ని చాలా బాగా ముందుకు తీసుకువెళ్ళడానికి గురు భగవానుడు మీకు చాలా చక్కటి ఆశీస్సులను అందజేస్తూ ఉన్నాడు. అలాగే మీకు భాగ్యస్థానం చాలా బలంగా ఉంది. మీ తండ్రి గారికి చాలా శుభ సమయము. తండ్రి గారి నుంచి కనీసం 3 గుడ్ న్యూస్లు వింటారు. లేదా మీ కుటుంబంలో 3 గుడ్ న్యూస్లు ఈ సంవత్సరంలో వృషభ రాశిలో గురు భగవానుడు ఉంటూ ప్రసాదిస్తూ ఉన్నాడు. అదృష్టం 3 పెరుగుతుంది. భాగ్యం చాలా బలంగా ఉంది. లక్ష్మీ అమ్మవారి కటాక్షం చాలా బాగా ఉంది. చాలా బేసిక్గా ఉందని చెప్పాలి. ఫినాన్షియల్గా చాలా మంచి శుభ సమయం కాబట్టి మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా సరే మీకు చాలా బాగా ఉంటుంది. చాలా శుభంగా ఉంటుంది. ఏదన్నా దాచుకోవాలని అనుకున్న ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది చాలా మంచి శుభ సమయము. ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొన్ని జరుగుతాయి. అంటే మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఆభరణ యోగం చాలా బాగా ఉంది. మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఆభరణ యోగం అంటే మంచి ఆర్నమెంట్స్ కొనుక్కుంటారు. అది మీకు అంటే మీరు ఎప్పటి నుంచో కొనాలనుకున్న వాల్యుబుల్ ఐటమ్స్, టోటల్గా చెప్పాలంటే వాల్యుబుల్ ఐటమ్స్ కొనుక్కోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. సొసైటీలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సొసైటీలో అందరితోటి చాలా మంచి రిలేషన్, ర్యాపో జనరేట్ అవుతుంది. ప్రతిరోజు కూడా మీకు అంటే ప్రతి ఒక్క బఫర్ బోనస్ టిప్ ఏంటంటే మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ప్రతిరోజు ఉదయాన్నే ఒక సమయంలో అంటే మీకు ఏ టైం కన్నా 10 లోపల మీకు రోజు ఏ సమయంలో కన్వీనియంట్ ఉంటుందో చూసుకొని ప్రతిరోజు ఆ సమయంలోనే ఒక 5 నిమిషాలు దక్షిణామూర్తయే నమః, దక్షిణామూర్తయే నమః, దక్షిణామూర్తయే నమః అని అనుకోండి. మీకు ఇంకా మంచి ఆశీస్సులు గురు భగవానుడు అందిస్తాడు. మీనరాశిలో ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కొంత రావడానికి అవకాశం ఉంది. ఇదొకటి మినహాయిస్తే మిగతా విషయాల్లో అంతా కూడా మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ చాలా చక్కగా అనుకూలంగా ఉంది. పరిహారం ఏం చేసుకోవాలి? గురు భగవానుడు వృషభ రాశిలో ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఇచ్చే మంచి ఫలితాలని ఇంకా ఒడిసి పట్టుకోవడానికి ఎలాంటి పరిహారం చేయాలి? ఇప్పుడు ఒక చిన్న పిల్లాడి చేతిలో ఏమన్నా పెడితే ఎక్కువ పట్టుకోలేరు. వాళ్ళ అరచేతులు ఎక్కువగా ఉండదు, పెద్దదిగా ఉండదు, కొంచెమే పట్టుకోగలుగుతారు. అదే వాళ్ళకు ఒక గిన్నెలోనో ఒక సంచిలోనో ఒక డబ్బాలోనో పోసి పెడితే తర్వాత తింటారు. అలా మనం కూడా భగవంతుడు ఇచ్చే యోగాన్ని మనం ఏం పట్టుకోలేమండి. పూర్తిగా పట్టుకోలేము, పూర్తిగా క్యాచప్ చేయలేము. అలా క్యాచప్ చేయడానికి ఒక గురు భగవానుడు మాత్రమే మనకు అవకాశాన్ని ఇస్తాడు. ఇలా క్యాచప్ ఎలా చేయాలి అది ఇప్పుడు మనం పరిహార రూపంలో తెలుసుకుందాము. ఈ సంవత్సరం అంతా కూడా కృష్ణం వందే జగద్గురు అంటారు. కృష్ణ పరమాత్ముడిని ఆరాధించడము, కృష్ణ పరమాత్ముడు చెప్పిన గీత వినడము, భగవద్గీత వినడము, భగవంతుడి నోటిలో నుంచి వచ్చిన ప్రతి వర్డ్ కూడా, ప్రతి అక్షరం కూడా చాలా మహిమాన్వితమైనవి. అది వింటూ ఉండాలి. అంటే విన్న ప్రతి అక్షరం కూడా మనం జీర్ణింప చేసుకుంటూ ఉండాలి. నరాల్లో జీర్ణింప చేసుకునే విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన భగవద్గీత వినడము చాలా మంచి ఫలితాన్ని నిస్సందేహంగా ఇస్తుంది ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆరాధన చాలా మంచి చక్కటి శుభ ఫలితాలను ఇస్తుంది. దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన, హయగ్రీవ స్వామి వారి ఆరాధన, దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, సాయిబాబా వారి ఆరాధన, రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన, మీకు ఎవరైనా గురువులు ఉంటే వారి ఆరాధన, బయలాజికల్ గురువులు మీకుంటే ఒకసారి వాళ్ళకి ఏమన్నా కానుకలు సమర్పించడానికి కూడా ప్రయత్నించండి. చాలా మంచి సత్ఫలితాలు వస్తాయి. కానీ ఇప్పుడు మనం తెలుసుకునే ఈ దేవీ దేవతల ఆరాధన చేయడం మర్చిపోకండి. సరస్వతి అమ్మవారి ఆరాధన కూడా ఈ సంవత్సరం అంతా ఇప్పుడు మనం తెలుసుకునే ఈ దేవీ దేవతల్లో అందరినీ ఆరాధిస్తే మహాభేషుకు చాలా మంచిది. అందరినీ ఆరాధించలేకపోయినా ఎవరినైనా సరే ఒక్కళ్ళనన్నా ఆరాధించడానికి ప్రయత్నించండి. చాలా చక్కటి శుభ ఫలితాలు. ఈ ఫలితాలు చెప్పాలంటే గురు భగవానుడు ఫలితాలంటే దేవతల ఆశీస్సులేనండి. దేవతల ఆశీస్సులు అంటే ఇంకా మనం మాటల్లో చెప్పలేము అవి. ఎందుకంటే అన్ని విషయాల్లో ఇస్తారు దేవతల ఆశీస్సులు ఇవ్వాలి అంటే కనుక. అలాంటి ఆశీస్సులు తీసుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. ప్రశాంతంగా భగవంతుడి ఆరాధన చేసుకోండి. భగవద్గీత మటుకు ఈ సంవత్సరం ఒక్కసారన్నా వినడానికి, పూర్తిగా వినడానికి, విన్న ప్రతిదీ జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంచి శుభ సమయం. అంటే ఎప్పుడు వినాలి భగవద్గీత, ఎప్పుడు కూడా మంచిదే. కాకపోతే కొన్ని సార్లు కాలప్రభావం బాగా ఉన్న సమయంలో కనుక వింటే
ఇంకా మనకి వెంటనే తెలుస్తూ ఉంటాయి, రిజల్ట్స్ వెంటనే తెలుస్తాయి. అలా భగవంతుడు ఉపదేశించిన గీతని, అమృతధారని, కర్ణామృతాన్ని అందరూ ఒడిసి పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఈ పరిహారం చేసుకుంటే కనుక, అంటే ఈ పరిక్రమను చేసుకుని ఈ పరిహారాలు చేసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళందరికీ, 27 నక్షత్రాల వాళ్ళందరికీ కూడా మీ జీవితంలో చక్కటి ఆశాజనకంగా ఉంటుంది. చిగుళ్ళు పచ్చదనం చక్కగా సంతరించుకుంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇది గురు భగవానుడు ఉవాచ, గురుగ్రహం గురుదేవుడి యొక్క ఉవాచ. ఇలా మీరందరూ కూడా భగవంతుడి ఆశీస్సులు పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఆశిస్తూ, మీరు పొందుతారని చెప్పి ఆశిస్తూ, మంగళం. జై కనకదుర్గ. నమో భగవతే వాసుదేవాయ.